జీవితంలో ఎక్కువసార్లు పడే బలహీనత ఏమిటంటే ఇతరుల దగ్గర గౌరవం కోసం ఎదురు చూడడం. విలువను, గౌరవాన్ని పట్టించుకోకుండా వదిలేసి ఎవరో గుర్తిస్తారని ఆశ పెట్టుకోవడం. కానీ ఒక్కసారి ఆలోచించండి, ఇతరుల ఇష్టం మీద వచ్చే గౌరవం నిజంగా సొంతమా? ఎవరో గౌరవిస్తారని అనుకోవడం అంటే విలువను వాళ్ళ చేతిలో పెడుతున్నట్టే. అడిగితే ఇచ్చిన గౌరవం తాత్కాలికం, వాళ్ళ ఇష్టం ఉన్నంత వరకు ఉంటుంది, వాళ్ళ ఇష్టం లేకపోతే మాయమవుతుంది. ఈ క్షణం నుంచి గౌరవం సొంతం కాదు అనే విషయం తెలుసుకోవాలి. నిజం చెప్పాలంటే ఈ ప్రపంచం ఎక్కువసార్లు మనల్ని మన వ్యక్తిత్వం కోసం కాదు, మన జేబు బరువు కోసం గౌరవిస్తుంది. నీ వద్ద డబ్బు ఉన్నప్పుడు నిన్ను ఎవరు గుర్తించని వాళ్ళు నీ ముందే కూర్చొని మాట్లాడతారు. నిన్ను పట్టించుకొని వాళ్ళు కూడా నీకు కృతజ్ఞతలు చెబుతారు. కానీ అదే డబ్బు పోయిందంటే నిన్ను అని చూసిన వాళ్ళే నీతో మాట్లాడడం మానేస్తారు. నీ చుట్టూ గుంపులు కట్టిన వాళ్ళు ఒక్కొక్కరుగా కనబడరే. డబ్బు ఉన్నప్పుడు గౌరవం దొరకడం సులభం, కానీ డబ్బు లేని సమయంలో గౌరవం నిలబెట్టుకోవడం అసలు పరీక్ష. గౌరవం అనేది ఎవరైనా ఇచ్చేది కాదు, అది మన కష్టంలో, మన నిజాయితీలో, మన ఆత్మగౌరవంలో నుంచి పుడుతుంది. నీ పని నీ గౌరవాన్ని తెస్తుంది, నీ నిజాయితీ నీ విలువను నిలబెడుతుంది, నీ స్వభావం నీకు తల వంచుతుంది. ఒక్కసారి ఆలోచించండి, నీ పేరు ఎవరో పొగిడితే శాశ్వతమవుతుందా, లేదా నీ పని కారణంగా ప్రజలు గుర్తించుకుంటే శాశ్వతమవుతుందా? మనుషుల గౌరవం డబ్బుతో వస్తే డబ్బు పోయిన రోజు అది ఎందుకు పోతుంది అంటే అది గౌరవం కాదు, ఒక ఒప్పందం. నిన్ను నువ్వు గౌరవించుకున్న క్షణం నుంచి, నువ్వు నీ విలువను ఇతరుల మీద ఆధారపెట్టని రోజు నుంచి నువ్వు నిజమైన స్వేచ్ఛ పొందుతావు. అవమానం మనస్సును తాగేది ఎప్పుడు తెలుసా? మనమే గౌరవం కోసం ఎదురు చూడకపోతే అవమానం కూడా రాదు. నీ గౌరవం డబ్బుతో రాదు, నీ గౌరవం పదవితో రాదు, నీ గౌరవం చప్పట్లతో రాదు. నీ గౌరవం నీ చెమటలో ఉంటుంది, నీ నిజాయితీ మాటల్లో ఉంటుంది, నీ కష్టంతో నిర్మించిన విజయాల్లో ఉంటుంది. డబ్బు కొని తెచ్చే గౌరవం తాత్కాలికం, కానీ నీ జీవితం సంపాదించే గౌరవం శాశ్వతం. ఒక్కసారి ఆలోచించండి, మనకు గౌరవం ఇవ్వకపోతే మనం ఎందుకు బాధపడాలి? ఎందుకంటే అది మన లోపం కాదు, వారి దృష్టి లోపం. గౌరవం అనేది బయట నుంచి రాదు, గౌరవం మనలో పుడుతుంది. మనమే మనల్ని గౌరవించకపోతే ప్రపంచం ఎంత పొగిడినా అది ఖాళీ శబ్దం. ఒక గొప్ప పాఠం నేర్పుతుంది. ఎవరి దగ్గర గౌరవాన్ని ఆశించకు, గౌరవాన్ని ఆశించి అవమానపడకు. నీ దగ్గర డబ్బు ఉన్నప్పుడు గౌరవించే వారిని గుర్తించకు. నీ దగ్గర ఏమీ లేకపోయినా నీతో నిలబడే వారిని నిజమైన గౌరవం అని గుర్తించుకో. నువ్వు నిన్ను గౌరవించుకున్న క్షణం ప్రపంచం నిన్ను తలవంచుక తప్పదు. నీ గౌరవం డబ్బుతో కాదు, నీ మనసులో ఉంది. నీ ఆత్మగౌరవం నిలబెట్టుకుంటే అవమానం నీ దరి చేరదు.